ఇక్కడ చూడండి, వాడు కింద ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదా, 4 లెటర్ క్లస్టర్స్ అన్నాడు. దట్ ఈజ్ నథింగ్ బట్ లెటర్ గ్రూప్స్ అని అర్థం. అయితే బేసింగ్ ఆన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆఫ్ ద 4, 3 ఆర్ అలైక్స్ ఇన్ సర్టైన్ వే. 3 మాత్రం ఒకే రకంగా ఉన్నాయి. దర్ ఈజ్ సమ్ రిలేషన్ అమాంగ్ దోస్ 3, బట్ 1 ఈజ్ డిఫరెంట్ వన్. వాట్ ఈజ్ దట్ వన్ విచ్ ఈజ్ నాట్ లైక్ ద అదర్స్? ఏంటది అని అడిగాడు. సరే చూడండి, ఇప్పుడు ఒకసారి మనకి ఇచ్చింది ఇది అంతే కదా. ఫస్ట్ ఆప్షన్ ఏంటండి? K, Q అండ్ N అండ్ గో ఫర్ ద సెకండ్ NTP. చూద్దాం ఇక్కడ. సో దిస్ ఈజ్ K అంటే 11 అండ్ 17 అండ్ 14. ఇది 14, 20 అండ్ 16. 2 ప్యాటర్న్ చూడండి. ఇది 6 ఇంక్రీజ్ 3 డిక్రీజ్, 6 ఇంక్రీజ్ 4 డిక్రీజ్. ఇక్కడే ఉన్న ఆన్సరు ఈ రెండిట్లోనే. అందుకని మూడోది చూద్దాం. అది ఏమని ఇచ్చాడు? QWS 17, 23, 6 ఇంక్రీజ్ అండ్ 19 అంటే 4 డిక్రీజ్ కదా. సో 4 డిక్రీజ్ ది కరెక్ట్. అంటే దే ఆర్ ఎలైక్. మనకు కావాల్సింది ఇదిగోండి, దిస్ ఈజ్ ద డిఫరెంట్ వన్. ఇక్కడ చూడండి, 17, 6, 23, 23 నుంచి 4 పోతే 19. ఇక్కడ 14, 6, 20, 20లోంచి 4 పోతే 16. బట్ ఇక్కడ చూడండి, 17, 6, 70, 6, 11 అండ్ 6, 17. ఇక్కడ 4 కాదు, 3నే పోయింది. సో దిస్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. సో అది అయితే మిగిలింది కూడా ఏమండి, అది కూడా చూస్తానంటే చూసుకోండి. పోనీ TZ అండ్ V. ఇది 20, 26, 6 ఇంక్రీజ్ అండ్ 22 అంటే 4 డిక్రీజ్. అది కూడా కరెక్టే కదా. సో యువర్ ఆన్సర్ ఈజ్ దట్ వన్. ఓకే.